బూందీ బొరుగుల మిక్చర్ చేస్తున్నాను. ఇందుకోసం వెడల్పుగా ఉన్న పెద్ద డేక్షలో బొరుగులు వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకోవడం వల్ల మెత్తగా ఉన్న బొరుగులు క్రిస్పీగా అయిపోతాయి. మిక్చర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కారం దంచుకుందాం. వెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు వేసి దీన్ని పేస్ట్లా ఇలా దంచేసుకోవాలి. ఇప్పుడు అదే వెడల్పు ఉన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఇందులో పుట్నా పప్పు, పల్లీస్ కూడా వేసుకోవచ్చు. నాకు ఈ బూందీ మిక్చర్లో ఉన్నాయని చెప్పి వేసుకోవట్లేదు. అదే ఆయిల్లో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని దంచుకున్న కారంను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనము వేయించుకున్న బొరుగులు వేసి కలుపుకోవాలి. కొన్ని కొన్నిగా వేసి కలుపుకోవాలి. అప్పుడు మనకి కలుపుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో నేను అటుకులు, బూందీ, పల్లి కలిపి ఉన్న మిక్చర్ని వేసి కలుపుకుంటున్నాను. ఈ మిక్చర్ మనకి మెత్తబడకుండా ఉండాలంటే ఇలా మూత ఉన్న కంటైనర్లో వేసి సర్వ్ చేసుకుంటే 15 days వరకు మనకి ఇది ఉంటుంది. ఇలా నేను ఇప్పుడు దీనిని మనం బయట తింటుంటాం కదా బేల్పూరి, అలా కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మనం మిక్చర్ వేసుకొని కొన్ని ఆనియన్ ముక్కలు, కొంచెం లెమన్ జ్యూస్ పిండుకుంటే మనకి బేల్పూరి లాగా కూడా ఇది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎలా అయినా దీన్ని తినేయచ్చు. అలా ప్లెయిన్గా అయినా తినేయచ్చు, ఇలా అయినా తినేయచ్చు.